నమస్తే ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను వచ్చేసి మన కొరుట్లలో ఉన్న శ్రీ వినాయక కలర్స్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడైతే మన గణపతులు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకి ఇక్కడ హైట్ వచ్చేసి దాదాపు మనకి 3 feet నుంచి 10 feet హైట్ అయితే ఉన్నాయి ఇక్కడ గణపతులు. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా, చూసేయాలి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయాలి. చలో ఇప్పుడు మనమైతే చూసేద్దాం. ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి, మనకి ఇటు సైడ్ అయితే రాముడు శ్రీరామచంద్ర స్వామిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాముడిని. ఇక్కడ మనకు వర్క్ అయితే మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేనైతే క్లోజప్లో చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, చలో చూసేయాలి. అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కమలం పువ్వు మీద కూర్చున్న గణపతి. ఇది మనకు వచ్చేసి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి గజరాజులను ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే మనకి లక్ష్మిని ఇవ్వడం జరిగింది. అట్లానే ఆర్చ్ చూసుకున్నట్టయితే సూర్యుని ఇవ్వడం జరిగింది. చిన్న గణపతి మనకి అయితే హైట్ వచ్చేసి 4 feet హైట్ అయితే ఉంటుంది. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరైతే ఇక్కడ చూసి నేను క్లోజప్లో చూపిస్తా. అట్లనే మనకి ఇది చూసుకున్నట్టయితే ఇంకా ఇది చిన్న గణపతులు మనకి సేమ్ అంతే 3.5 అయితే హైట్ ఉంటుంది. ఇది 3.5 హైట్. సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గజరాజు. ఇక్కడ సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకైతే నేను చూపించేస్తా, చూసేయండి. అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హైట్ వచ్చేసి 5 feet హైట్ అయితే ఉంటుంది గణపతి. మనకి ఇది నెమలి మీద కూర్చున్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో అయితే నెమలి ఉంది. మనకైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది గణపతి. ఇది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి హైట్ వచ్చేసి 5 feet హైట్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది చిన్న గణపతి, ముద్దు ఉంది. ఇటు మనకి రైట్ సైడ్లో వచ్చేసి మూషిక ఉంది. బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి జెండా ఉంది, అంటే మన కాషాయం జెండా ఉంది. ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి విఠల స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కింద గరుడ, ఇటు విఠల స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మనకి హైట్ వచ్చేసి 3 feet హైట్ అయితే ఉంటుంది గణపతి. ఇది చూసుకోవచ్చు మనకైతే వేరే లెవెల్ ఉంది. క్లోజప్లో అయితే ఇప్పుడు మీకు చూపిస్తా, చూసేయాలి. అట్లనే మనకి ఇక్కడ మంచి కాన్సెప్ట్లతోనైతే ఉన్నాయి గణపతులు. ఇక్కడికైతే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరైతే వచ్చేసి బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మస్తు వెరైటీలు అంటే వెరైటీ గణపతులు ఉన్నాయి. ఇక్కడ మనకి గణపతి వచ్చేసి హైట్ 10 feet హైట్ అయితే ఉంటుంది. ఇది మనకి 10 feet హైట్ అయితే ఉంటుంది గణపతి. ఇది మస్తు ఉంది. పీఠ మీద కూర్చున్న గణపతి. అట్లనే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నంది మీద కూర్చున్న గణపతి. ఇది నంది మీద కూర్చున్న గణపతి వేరే లెవెల్ శివుడు అవతారంతో అవుతుంది. ఇక్కడ మనకి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వచ్చి బుకింగ్స్ అయితే వేసుకోవచ్చు. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పీఠ మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో నందీశ్వరుడు ఉన్నాడు. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే టెంపుల్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇటు సైడ్ మనకి శివుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తా. సేమ్ ఇది అక్కడనేమో మనకి పింక్ కలర్ ఉంది, ఇక్కడ వైలెట్ కలర్ ఉంది. ఇది నంది మీద కూర్చున్న గణపతి. శివుడు అవతారంతో నంది మీద కూర్చున్న గణపతి. ఇది మనకు వచ్చేసి ఇక్కడ వైలెట్ కలర్ ఉంది, అక్కడ మనకైతే పింక్ కలర్ ఉంది. అలానే ఇక్కడ చూసుకోవచ్చు పీఠ మీద కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి పైన శివుడిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మీ క్లోజప్లో అయితే నేను చూపిస్తున్నా. ఇక్కడ మన గణపతులు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే మంచిగా ఉన్నాయి. ఇక్కడ మీరు వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవచ్చు. మనకి ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 8,000 నుంచి 30,000 వరకు అయితే ఉన్నాయి. 30,000 వరకు అయితే ఉన్నాయి. చలో తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే వేసేసుకోవాలి.